అధికారంలో ఉన్నటువంటి పాలకులు కొన్ని సార్లు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళ మైండ్‌లో ఏం రన్ అవుతూ అటువంటి నిర్ణయాలు ఎగ్జిక్యూట్ చేస్తారో చాలాసార్లు అర్థం కాదు. తాజాగా చంద్రబాబు నాయుడు గారి సర్కారు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలి, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మించాలి, వాటిని నిర్వహించాలి అని చెప్పి తీసుకున్న నిర్ణయం అటువంటిదే విస్మయం కలిగిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దగ్గర 9,000 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టి 23, 24 5 మెడికల్ కాలేజీల క్లాసులే ప్రారంభమైపోయి 750 ఎంబీబీఎస్ సీట్లు వచ్చాయి. ప్రభుత్వ ఆధ్వర్యంలో కాబట్టి పేదలందరికీ ఈజీగా చదువుకునే అవకాశం దక్కింది. అంతా సవ్యంగా జరిగి ఉండింటే 24, 25 విద్యా సంవత్సరానికి పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, పాడేరు, ఆదేని ఈ మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావాలి. పులివెందుల మెడికల్ కాలేజీలో సీట్లు ఇస్తాము, నిర్వహించుకోండి అని కేంద్రం లేఖ రాసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి. కానీ మాకు వద్దని చెప్పి వీళ్ళు రిటర్న్ రాయడం. ఏ ప్రభుత్వమైనా ఏ రాష్ట్రమైనా మాకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవ్వండి, ప్రభుత్వ మెడికల్ కాలేజీలలో సీట్లు ఇవ్వండి అని చెప్పి కొట్లాడుతూ ఉంటారు. నీ చేతి ఏమైంది, మేము 50 సీట్లు తెచ్చాం, నీ చేతి ఏమైంది, మేము 100 తెచ్చామని అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద జబ్బాలు తెచ్చి విమర్శలు చేస్తూ ఉంటారు. ది ఫీల్ ప్రౌడ్ ఆఫ్ ఇట్ అన్నట్టు. వాళ్ళ ప్రభుత్వం ఏమంటారు, గర్వంగా ఫీల్ అయ్యేటట్లు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇటువంటి విషయాలు. కానీ ఇక్కడ ఇస్తామంటే వద్దన్నారు. అప్పుడే అర్థమైంది ఇది ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడుతున్నారని. ఇప్పుడు 10 మెడికల్ కాలేజీలు ఇప్పుడు ఏవైతే పెండింగ్ ఉన్నాయో జగన్ గారి ప్రభుత్వంలో స్టార్ట్ అయ్యి పెండింగ్ అయ్యి పులివెందుల మెడికల్ కాలేజ్ రెడీ అయిపోయి సీట్లే ఇస్తామన్నారుగా. అటువంటివన్నీ తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళ చేతిలో పెడితే పేదోళ్ళకు వైద్య విద్యను దూరం చేయడమే కాకుండా దీనికి అనుబంధంగా ఆసుపత్రులు ఉంటాయి కదా, బోధన ఆసుపత్రులు కూడా అక్కడ ప్రైవేట్ వాళ్ళకి చేతికిస్తే అక్కడ ఏమైనా వైద్య పరీక్షలు ఫ్రీ ఉంటాయా, టెస్టులు ఫ్రీ ఉంటాయా, మందులు ఫ్రీ ఇస్తారా? ఇవారు ఎందుకు ఇస్తారు ప్రైవేట్ వాళ్ళు? నీకు ప్రభుత్వం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అంటారు, కానీ ఎందుకు ఇస్తారు? ఏ 5-6 దశాబ్దాల పాటు ఎన్ని దశాబ్దాలు ఇస్తారో వాళ్ళకి ఇచ్చేస్తారు మెయింటెనెన్స్ అని. విచ్చలవిడిగా దోచేసుకుంటారు. దానివల్ల పేదలకు విద్య దూరం అవ్వడమే కాదు, వైద్యం కూడా దూరం అవుతుంది కదా. ఇంకొక వైపు ఏమో ఇన్సూరెన్స్ కంపెనీల చేతిలో ఆరోగ్యశ్రీ పెట్టారు. ఎక్కడైనా నీకు 100% ఇన్సూరెన్స్ ఇచ్చిన చరిత్ర ఉందా దేశంలో? ఏ ఇన్సూరెన్స్ కంపెనీ అయినా టాప్ 10 ఇన్సూరెన్స్ కంపెనీ తీసుకోండి, టాప్ 5 తీసుకోండి, ఏ తోపు ఇన్సూరెన్స్ కంపెనీని చూడండి 80%కి మించి క్లెయిమ్ చేసి వాళ్ళు ఎన్నికి డబ్బులు ఇచ్చేది, మనం క్లెయిమ్ చేసుకోగలుగుతాం. అని ఇప్పుడు ఇలా ఇక్కడైనా ఇంతే కదా. ₹1,00,000 ఖర్చు అయితే ఎంత ఇస్తారో మిగతాది మరి ఈ పేదలకు కట్టుకోవాలి కదా. ఒక పక్క ఆరోగ్యశ్రీ తీసేసి ఇన్సూరెన్స్కి ఇచ్చేసి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి, ఇటేమో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండాల్సినవేమో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి, తద్వారా పేదలకు విద్యను వైద్యాన్ని దూరం చేసి వైద్య విద్యను వైద్యాన్ని మరి అంటే ఇటువంటి నిర్ణయం వెనక ఏం రన్ అవుతుంటుంది వీళ్ళకు బ్రెయిన్లో? ఏం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అసలు అర్థం కాదు. సో వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు ప్రైవేట్ వాళ్ళకే ఇస్తారు కదా. సో దట్ వాళ్ళకు కావాల్సిన వాళ్ళకు మెయిల్ చేయడం కోసం లక్షల మంది పేదలకు ఎందుకు అన్యాయం చేయాలి? మరి నేనేమైనా తప్పు ఆలోచిస్తున్నానా? నేనేమన్నా కనుక రాంగ్ వేలో ఆలోచిస్తున్నానా అని 1కి 10 సార్లు చెక్ చేసుకున్నప్పుడు ఎట్లా అవుతుంది? ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న వాటిని తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వడం ఏంది? ఏం థాట్స్ ఏంటో. మరొకవైపు ఏమో పేదరికం పోగొడతాం, 29కే పోగొడతాం, P4 అని చెప్పి ఏందో తిరుగుతూ ఉన్నారు. పేదరికం పోవాలంటే ఫస్ట్ విద్యా వైద్యం అందరికీ సమాన అవకాశాలు ఉండాలి. అప్పుడు ఒక తరం పేదరికం నుంచి బయటపడుతూ వస్తుంది. ఆ ఉన్న అవకాశాలు తీసేసి వాళ్ళకి ఇటువంటివన్నీ దూరం చేసి ఎట్లా సాధ్యమవుతుందో ఏం ఆలోచిస్తారో పాలకులు, బట్ ఏం అర్థం కాదు.